నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. ఈ మధ్య కాలంలో ఒక వీడియో యూట్యూబ్‌లో చూడటం జరిగింది. అదేంటంటే హైదరాబాద్‌లో ఒక వ్యక్తి పాపం పడిపోయాడు. రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. సో, అతనికి ఫిట్స్ వచ్చినట్టుగా ఫిట్స్ అంటే తెలుసు మూర్ఛ రోగం ఉన్నట్టుగా ఉంది. సో, అతను కాళ్ళు చేతులు ఇలా కొట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు కొంతమంది ట్రాఫిక్ పోలీసులు పాపం అతన్ని కాపాడటానికి ప్రయత్నించి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన కొంతసేపటికి అతను సిపిఆర్ చేయడం అంటే ఛాతీ మీద చేతులు పెట్టి నొక్కడం అది చేశారు. కొంచెం సేపటికి అతను తేరుకున్నాడు. సో, ఇది యూట్యూబ్‌లో సో, ప్రాణం కాపాడినటువంటి పోలీసులు అన్నటువంటి అంశంగా నడుస్తోంది బేసికలీ. నిజానికి అతనికి వచ్చింది మూర్ఛ రోగం, అంటే ఫిట్స్ ఉన్నటువంటి ప్రాబ్లం. దానికి సిపిఆర్ చేయాల్సినటువంటి అవసరం లేదు సరిగదా. అతన్ని ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ మామూలుగా మనకి కల్చర్లో చూస్తున్నప్పుడు మూర్ఛ రోగం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఫిట్స్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి, పిల్లల్లో వస్తుంటాయి. పెద్దంతా కొంచెం తగ్గుతుంది, కొంతమంది పెద్దవాళ్ళు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అన్న సంగతి పక్కన పెట్టి దాన్ని ఎలాగా మనకు ఎవరికన్నా ఒక వ్యక్తి రోడ్డు మీదో బస్సులోనో ట్రైన్లోనో ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో పడిపోతే, ఈ మూర్ఛ రోగంతో పడిపోతే అతనికి మనం ఏమి చేయాలి అనేటటువంటి అంశం మీద ఈ వీడియో చేయబోతున్నాను. మనకి ఆదిగా వచ్చేటటువంటి కొన్ని నమ్మకాలు ఏమిటి? సో, ఎవరికైతే ఈ మూర్ఛ రోగం వచ్చి పాపం కింద పడిపోయి అతను కొట్టుకుంటున్నాడో అతని చేతుల్లో తాళాలు పెట్టడం అనేటటువంటిది ఒక చాలా కామన్గా మనుషులు చేసేటటువంటి పని. రెండోది, అతను నాలుక కరుచుకుంటాడేమో అని చెప్పేసి నోట్లో ఇక మళ్ళీ దగ్గర ఏది ఉంటే అది తీసుకుని అతను నాలుక కరుచుకోకూడదని పళ్ళ మధ్యన ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో, ఇట్లాంటివి ఎక్కువ కామన్ జరుగుతాయి. నిజానికి చేతిలో తాళం పెట్టడానికి మూర్ఛకి ఎట్టి సంబంధం లేదు సరిగదా. అతను ఎట్లా చెయ్యి కొట్టుకుంటూ ఇట్లా వైలెంట్గా చెయ్యి కదిలిస్తున్నప్పుడు మీరు పెట్టే తాళాల వల్ల, నోట్లో పెట్టేటటువంటి రకరకాల ఆబ్జెక్ట్స్ వల్ల పళ్ళు విరిగిపోవడం, చెయ్యి గాయమవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, దీనికి ఏమాత్రం సైంటిఫిక్ ప్రూఫ్, అంటే అది ఏమాత్రం హెల్ప్ చేయనటువంటి మూఢనమ్మకాలు ఈ రెండు. సో, మొదటగా ఇప్పుడు ఎవరన్నా మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఒక అతను పడిపోయి ఉంటాడు. ఇది మూర్ఛ రోగమా, గుండె వల్ల వచ్చిందా? గుండె వల్ల అయితే సిపిఆర్ చేయాలి. మూర్ఛ రోగం అయితే అతన్ని వదిలేస్తే 5 నిమిషాల తర్వాత లేచి కూర్చుంటాడు. ఈ లోపుగా మనం కొన్ని మంచి ప్రికాషన్స్ తీసుకుని అతనికి సాయం చేయొచ్చు. అవి అయితే ఇప్పుడు నేను చెప్తాను బేసికల్లీ. సో, మొదటగా ఎవరన్నా ఆపస్మారక స్థితిలో రోడ్డు పక్కన ఎక్కడో పడిపోయి ఉన్నాడు అనుకోండి, అది మూర్ఛ రోగం అయితే అతను కొట్టుకుంటూ ఉంటాడు. సో, కాళ్ళు చేతులు వైలెంట్గా ఆడిస్తూ ఉంటాడు, నోట్లోంచి నొరగ వస్తూ ఉంటుంది. బేసికలీ అతను డీప్ కోమాలో ఉన్నట్టుగా చుట్టుపక్కల ఏమవుతుందో ఏమాత్రం కనెక్షన్ లేకుండా చేతులు కాళ్ళు వైలెంట్గా ఆడిస్తుంటాడు, నేటిలోంచి నొరగ వస్తూ ఉంటే ఇది మూర్ఛ రోగము. ఇది యూజువలీ ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లం కాదు. కానీ ఎవరన్నా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోయాడు అనుకోండి, దానికి చేతులు కాళ్ళు ఆడించడం అంటూ ఉండదు. అతను పూర్తి అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాడు, పడిపోతాడు. సో, పూర్తిగా మూర్ఛలాగా డీప్ కోమాలో ఉండడు. కొంచెం అతనికి తెలుస్తూ ఉంటుంది. మీరు ఏంటి నొప్పి ఉందా అంటే అతను నొప్పి ఉంది అని చెప్పే అవకాశం ఉన్నది. అప్పుడు మీరు అతని మెడ మీద గడ్డం కింద భాగంలో గనక 2 వేళ్ళు మీరు ఈ ఏరియాలో గట్టిగా నొక్కి చూసినట్లయితే పల్స్ ఉందా లేదా మీకు తెలుస్తుంది. పల్స్ ఒకవేళ అది గుండె నుంచి వచ్చిన హార్ట్ అటాక్ వల్ల అయితే పల్స్ ఉండదు, లేకపోతే చాలా వీక్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ ప్రాణం పోయిందా, కొంచెం ఉన్నదా అని తెలుస్తుంది. పల్స్ లేకపోతే మోస్ట్లీ చాలా హార్ట్ అటాక్ వచ్చి తీవ్రమైన ప్రాబ్లం ఉన్నట్లుగా వాళ్ళకి సిపిఆర్ చేయాలి. ఆల్రెడీ వైలెంట్గా చేతులు కాళ్ళు ఆడిస్తున్న అతనికి సిపిఆర్ చేయటంలో ఉపయోగం లేదు. సో సిపిఆర్ ఎవరికి చేయాలి? కోమాలో పడిపోయినట్టుగా అనిపించే అతను కొంచెం కాన్షియస్గా ఉన్నాడు, అతనికి పల్స్ లేదు, మెడ కింద మీరు పెట్టినప్పుడు చూసినప్పుడు అతనికి నాడి లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి, అంటే మెదడుకి రక్త ప్రసారం అందట్లా ఇక్కడ నాడి లేకపోతే, అప్పుడు మీరు సిపిఆర్ చేసినట్లయితే మెదడుకి రక్త ప్రసారం అంది అతనికి తెలివి వచ్చే అవకాశం ఉన్నది, అతను మీరు కాపాడగలిగే అవకాశం ఉన్నది. తప్ప
ఈ వైలెంట్గా కాలు చేతులు ఆడిస్తూ నోట్లో నురగ కొక్కుతున్న వాళ్ళకి సిపిఆర్ చెయ్యకూడదు. మనం ఇప్పుడు మాట్లాడబోయే అంశం ఏంటి, మూర్ఛరోగం ఉన్న వాళ్ళకి మీరు సహాయం ఎలా చేయగలరు అనేటటువంటి దాని గురించి మాట్లాడదాం. ఈ సిపిఆర్ ఎలా చేయాలి, హార్ట్ అటాక్ అంటే ఏమిటి, ఇవి మనం ఈ ఛానల్లోనే అంతకుముందు చేసినటువంటి పాత వీడియోలు ఉన్నాయి, అవి మీరు చూసుకోవచ్చు. ఈ సీజర్, ఫిట్స్ లేదా మూర్ఛరోగం గురించి ఎక్కువ మంది చెప్పరు. ఎంతసేపు సిపిఆర్ చెప్తుంటారు తప్ప ఈ మూర్ఛరోగం వచ్చిన వాళ్ళ సంగతి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మూర్ఛరోగం నేను చెప్పినట్టుగా అది మెదడుకు సంబంధించినటువంటిది. ఎట్లాగైతే మెదడులో ఒక ఫోకస్ కరెంటు ప్రాబ్లం వచ్చి మెదడులో విపరీతంగా కరెంటు పెరిగిపోయి మెదడు అంతా అది జామ్ చేసేస్తుంది. అది డీప్గా కోమటౌస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అసలు చుట్టుపక్కల ఏమవుతుంది ఎక్కడేం తెలియదు, పక్కన ఏమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా తెలియదు. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అయితే వాళ్ళు పడిపోయేటప్పుడు చూసుకుని పడతారు, అక్కడ ఎక్కడ దెబ్బలు తగలకుండా. మూర్ఛరోగం ఎక్కడుంటే అక్కడ డామ్ అని పడతారు. వాళ్ళకి దెబ్బలు తగిలేంతగా వాళ్ళు చుట్టుపక్కల ఏమవుతుందో తెలియనటువంటి డీప్ కోమటౌస్ స్టేట్లో వాళ్ళు ఉంటారు. చెప్పినట్టుగా నోట్లోంచి నొరగ వస్తూ ఉంటుంది. ఈ ఫిట్స్ 2-3 రకాలు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ కామన్గా మీరు చూసేది చేతులు కాళ్ళు గట్టిగా ఇట్లా కొట్టేసుకుంటూ ఉండేటటువంటి దాన్ని కామన్గా చూస్తుంటారు. ఇంకొక కొన్ని ఏంటంటే మాట్లాడుతూ సడన్గా అట్లా వాళ్ళకి మొత్తం అంతా బ్రెయిన్ ఆగిపోతుంది వాళ్ళకి. సో మాట్లాడుతూ సడన్గా ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. కాసేపు ఇలా స్టేర్ చేస్తారు, తర్వాత మళ్ళీ తేరుకొని చుట్టుపక్కల ఏమవుతుంది ఎవరు మీరు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. సో అది యాబ్సెన్స్ ఫిట్స్ అంటారు, యాబ్సెన్స్ సీజర్ అంటారు. అది కొంతకాలం. కొంతమంది మాట్లాడుతూ ఇట్లా అంటాడు, చిన్న జర్క్ ఇస్తాడు, అలాంటిది ఒక రకమైన ఫిట్స్. ఇవన్నీ అంత డేంజరస్ కాదు. కానీ ఈ ఎప్పుడైతే చేతులు కాళ్ళు వైలెంట్గా ఆడిస్తుంటారు చూసారా, అది కొంచెం తీవ్రమైనటువంటి ప్రాబ్లం. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఎవరైనా సరే పక్కన పడిపోయి క్లాస్ రూమ్లోనో, ఆఫీసుల్లోనో, బస్టాండ్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా పడి ఇలా చూస్తున్నప్పుడు చేతులు తాళాలు పెట్టడం, నోట్లో తాళాలు పెట్టడం చెయ్యరాదు. మొదటగా మీరు చేయాల్సింది ఏమిటి, అతను ఎందుకు కామన్గా వీళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే నోట్లోంచి నొరగ వస్తుంది, ఒక్కొక్కసారి పొట్టలో తిన్నవన్నీ బయటకు వస్తాయి, అవి పొలమారి అవి ఊపిరితిత్తుల్లోకి పోయి ప్రాబ్లం వస్తుంది. ఊపిరితిత్తుల్లోకి పోయి వాళ్ళ ఉమ్మిలో వాళ్ళే మునిగిపోయారు అంటారు. సో ఈ డ్రౌండ్ ఇన్ సలైవా. సో అది సీరియస్ ప్రాబ్లం. ప్లస్ వీళ్ళకి ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా ఇలా వైలెంట్ కొట్టుకుంటున్నారో ఊపిరి సరిగ్గా ఆడదు. ఈ 2 ప్రాబ్లమ్స్ మనం జాగ్రత్త పడినట్టయితే వాళ్ళకి సీరియస్ ప్రాబ్లం రాదు. అది ఏం చేయాలి, వాళ్ళని ఒక పక్కకి తిప్పి వాళ్ళని పడుకోబెట్టడం కంటే అది చాలా ప్రాణాలు కాపాడగలదు. సో ఎవరైతే వైలెంట్ కొట్టుకుంటున్నారో వాళ్ళని ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టండి. వాళ్ళ చేతులు కాళ్ళు పట్టేసుకోకండి, అవి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేతులు కాళ్ళు వాడించడం వల్ల దెబ్బ తగలకుండా వాళ్ళని ఒక పక్కకి చుట్టుపక్కల రాళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ చేతులు కాళ్ళు ఆడించకుండా గట్టిగా పట్టుకోవడం ఉపయోగం లేదు, అది కావాలని చేయడం లేదు. అది మీరు ఎంత రిస్ట్రైన్ చేసినా జరుగుతూ ఉంటాయి సరికదా. మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి మూమెంట్ ఆగదు. సో మధ్యలో జాయింట్ డిస్లొకేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల దెబ్బ తగలకుండా చూసుకోండి తప్ప వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకోవద్దు. చేతుల్లో తాళాలు పెట్టకండి, నోట్లో ఏమి పెట్టకండి, వాళ్ళని ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టండి. నోట్లోంచి నొరగ వస్తూ ఉంటే అతని జేబులో ఉన్న కర్చీఫ్నో, అతని షర్టో, ఆ అమ్మాయి చున్నీతోనో, అంతకాకపోతే మీ చేతిలో ఉన్న కర్చీఫ్తోనో ఆ నోట్లోంచి వచ్చే నొరగని ఉమ్మిని మీరు కాస్త తుడి చేస్తూ ఉన్నట్లయితే అది ఊపిరితిత్తులో పోకుండా మీరు కాపాడగలరు. వాళ్ళ ప్రాణం కంటే వాళ్ళని సీరియస్ ప్రాబ్లమ్స్కి పోకుండా మీరు కాపాడగలరు. సో యూజువలీ ఇది కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడు పడిపోయాడో అని మీకు తెలిసినట్లయితే టైం చూడండి. 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రొలాంగ్ అవుతూ ఉంటే అది సీరియస్ ప్రాబ్లం, అది ప్రాణాంతకం. అప్పుడు కొన్ని నిమిషాల పాటు ఉండేది ప్రాణాంతకం కాదు. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే వెంటనే అతను ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసి హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు, ఊపిరి ఆడక అతనికి ప్రాణానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫిట్స్ వచ్చినప్పుడు అతని ఫస్ట్ ఎయిడ్లో భాగంగా పక్కకి పడుకోబెడతారు, టైమింగ్ చేస్తూ ఉంటారు, ఎంతసేపటి నుంచి ఈ ఫిట్స్ అనేది నడుస్తోంది చూస్తూ ఉంటారు బేసికలీ. సో ఇంతకంటే మీరు పెద్ద సీరియస్ ప్రాబ్లం అంటే సీరియస్గా మీరు చేయాల్సిందంటూ పెద్ద ఏమీ లేదు. సో వాళ్ళ ఉమ్మిలో వాళ్ళు మునగకుండా పక్కకి తిప్పి పడుకోబెట్టడం, టైం చూడటం, ఎంతసేపు అవుతుందో చూడటం,
ఈలోపుగా మీరు చేతనైతే 108కి కాల్ చేసి దగ్గరున్న హాస్పిటల్కి అతను షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇది టైం చేయకపోతే ఏమవుతుందంటే ఎంతసేపు నుంచి దాన్ని నడుస్తుంది మీకు తెలియదు కదా. దాన్ని ఇప్పుడు 5 నిమిషాల కంటే దాటితే స్టేటస్ అంటారు దాన్ని. స్టేటస్ అంటే ఇది ఆగనటువంటి ఫిట్స్ అని అర్థం. అట్లాంటి టైంలో అది మనం కనుక తొందరగా ఫిట్స్ తగ్గడానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్ ఇచ్చి ఫిట్స్ కంట్రోల్ చేయకపోతే అతనికి ఊపిరి ఆడక అతను చనిపోయే అవకాశం ఉంటుంది. చాలా ఇన్స్టాన్సెస్లో జరిగాయి. ఎప్పుడు జరుగుతుంది, ఈ ఫిట్స్ రోగి ఉన్నవాళ్ళు తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చొని ఉంటారు, వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. సో బయట నుంచి ఎవరు లోపలికి రాలేరు, వీళ్ళకి ప్రాబ్లం ఉందని వీళ్ళు బయటకు చెప్పలేరు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీళ్ళు ఫోన్ చేయటము, ఎమర్జెన్సీగా ఫోన్ చేయటము అంత టైం ఉండదు. హార్ట్ అటాక్ వాళ్ళకు ఉంటుంది, ఫిట్స్ వాళ్ళకి ఆ టైం ఉండదు. సో వీళ్ళు ఒక్కళ్ళు ఒక రూమ్లో ఉండడం, ఒక్కళ్ళు ఒక ఇంట్లో ఉండడం, పిల్లలైతే వాళ్ళని పెద్దవాళ్ళు వదిలేయటం ఇట్లాంటివి చేయకూడదు. మీకు కాన్స్టెంట్గా మాటిమాటిగా ఫిట్స్ ఉన్నప్పుడు అని తెలిసినప్పుడు ఆడవాళ్ళైనా సరే తలుపు బోల్ట్ పెట్టుకోవడం అనేది కొంచెం డేంజర్. సో మీరు ఒక్కళ్ళే ఉండకండి, ఎవరినో ఫ్రెండ్తో ఉండండి, లేకపోతే పక్కింట్లో మీరు ఉండండి. ఒంటరిగా ఉంటే మీకు ఫిట్స్ వచ్చి పడిపోతే మిమ్మల్ని కాపాడటానికి ఒకళ్ళకి కాపాడాలి అనుకున్నా మీరు తలుపులు వేసుంటే లోపల ఏమవుతుందో మీకు తెలియదు, మీరు వాళ్ళకి చెప్పలేరు కూడా. ఇట్లాంటి టైంలో ప్రాణాలు పోయినటువంటి ఇన్స్టెన్సెస్ నాకు చాలామందికి తెలుసు. సో ఈ ఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఫిట్స్ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మందులు మానివేసినప్పుడు కామన్గా వస్తాయి. ఫిట్స్ తగ్గడానికి మందులు ఏవైతే న్యూరాలజిస్ట్ చెప్తారో అవి ఆపకుండా కంటిన్యూస్గా మీరు వేసుకుంటూ ఉన్నట్లయితే యూజువల్గా ఫిట్స్ కంట్రోల్లో ఉంటాయి. లేదా ఫిట్స్ ట్రీట్మెంట్ సరిపోకపోతే మళ్ళీ ఫిట్స్ వస్తుంటాయి తప్ప ట్రీట్మెంట్లో లోపంలో తప్ప యూజువల్లీ ఫిట్స్ మామూలుగా రావు. ఒకసారి వచ్చినప్పుడు ఫిట్స్ కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు కాపాడబడతారు. నేను ఒక తీవ్రమైన ఒక సిట్యువేషన్లో ఇరుక్కున్నాను. ఎందువల్ల నేను వెళ్తున్నటువంటి కారు డ్రైవ్ చేసే డ్రైవర్కి ఫిట్స్ ఉన్నాయి. మనం డ్రైవర్ని ఉద్యోగం ఇచ్చేటప్పుడు బాబు నీకు మామూలుగా నీ షుగర్ ఉందా, బీపీ ఉందా, ఫిట్స్ ఉన్నాయా, హార్ట్ అటాక్లు వస్తున్నాయా ఇవన్నీ జనరల్గా అడగాలి. అడగాలి. నేను అలా అడగల. అతన్ని ఆ రోజు వచ్చిపోయే డ్రైవర్ వచ్చాడు. సో ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తుండగా ఫిట్స్ వచ్చాయి అతనికి. సో అది మా అదృష్టం బాగుండి అది ఆ కారు స్లోగా వెళ్తూ ఉండడం వల్ల ఇంకే ముందు కారుని కొట్టి ఆగిపోయింది రెడ్ లైట్ దగ్గర. కాబట్టి నా ప్రాణం కాపాడబడింది, లేకపోతే ఏమయ్యేదో ఎవరికి తెలియదు. అందువల్ల ఈ ఫిట్స్ రావడం అనేది డ్రైవర్లకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డ్రైవింగ్ చేయడం ఇట్లాంటివి చేయకూడదు. ఒకవేళ వాళ్ళు చేయాల్సి వస్తే మందులు వేసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళు న్యూరాలజిస్ట్ చూపించుకుంటూ ఉండాలి. లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం, మీరు డ్రైవ్ చేసే ఒక్క వాహనంలోన మిగతా వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. సో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఫిట్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్స్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేయకపోతే చాలా చాలా మంచిది. ఎందువల్లంటే నేను చెప్పినట్టుగా మీ ప్రాణమే కాదుగా మిగతా అందరి ప్రాణాల్లో మీరు పణం పెడుతున్నారు. సో ఇది ఫిట్స్ ప్రాబ్లం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ట్రీట్మెంట్ మందులు ఏమిటి, ట్యాబ్లెట్లు తగ్గిపోతుంది. ఎమర్జెన్సీ అయితేనే వాళ్ళు ఇంజక్షన్లు ఇవ్వాలి. ఈ ట్యాబ్లెట్లు మీ న్యూరాలజిస్ట్ దగ్గరికి పోయినట్లయితే వాళ్ళు చెప్తారు. న్యూరాలజిస్ట్ చెప్పకుండా ట్యాబ్లెట్లు తగ్గించడం, ఆపివేయడం చేయడం చాలా చాలా డేంజరస్. అది మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా ఇది చాలా డేంజర్ అండి. సో మూర్ఛరోగం అంటే ఏమిటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసామండి. సిపిఆర్ చేయడం దీనికి ఉపయోగపడదు అని కూడా మీకు చెప్పడం జరిగింది. సో మూర్ఛరోగం గురించి మీకు కాస్త నాలెడ్జ్ పెరిగి ఉంటుందని, మీ చుట్టుపక్కల వాళ్ళని ఈ నాలెడ్జ్ మీరు కాపాడగలరు అని నా నమ్మకం అండి. నమస్కారం.